మస్తానరావు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. నిన్న జనసేనాని గారి ప్రసంగం డిఫరెంట్ స్టైల్, అంటే అంతర్గత ప్రక్షాళన గురించి ఎక్కువగా మాట్లాడారు. కొవ్వొట్టు రాజకీయాలను సహించేది లేదు అనేటటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం. ప్రకాశం జిల్లా కానివ్వండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుండి ఈ రోజు వరకు జనసేనాని అంతర్గతంగా జరిగినటువంటి క్రమశిక్షణ లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం నిన్న రాజమండ్రి వేదికగా జరిగింది. ఎట్లా చూడాలనుకుంటారు జనసేనాని గారి ప్రసంగాన్ని? సార్, గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా వ్యవహరించారు, ఏంటి, ఆయన ఏ విధంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ ఇబ్బందుల్లో నుంచి నలిగి ఏ విధంగా ఈరోజు ఒక శక్తివంతమైన లీడర్గా నిల్చోగలిగాను అనే విషయాలని ఆయన చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా మొత్తం చెప్పుకొచ్చారు. ఆయనలో ఆవేదన ఉంది, ఇది రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన ఉంది, ప్రత్యర్థులు ఏ విధంగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఉంది, సొంత పార్టీలో కోట్లుగా ఎలా పనిచేస్తున్నారు, క్రమశిక్షణ తప్పి జన సైనికులు కొంతమంది ఎలా బిహేవ్ చేస్తున్నారు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి. సో ఆ తర్వాత కేంద్ర అమిత్ షా గారు లాంటి వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా తనను ట్రోల్ చేస్తే సోషల్ మీడియాలో ఏ విధంగా ఇక నుంచి కానీ కౌంటర్గా ఇక నుంచి ఏమాత్రం ఉపేక్షించను అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుందనేసి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు, కొంత ఆవేదన చెందారు. ఆయన రాజకీయాల్లో ఎలా చెప్పారంటే, నన్ను రోడ్ల మీద కూడా దేకించారు, అలాంటి పరిస్థితులు కూడా తట్టుకొని వచ్చి ఈరోజు నించున్నాను నేను. సో బాగా నలిగి ఉన్నాను కాబట్టి ఇక చాలా శక్తివంతంగాను, అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా ప్రత్యర్థులు దూషిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అనే వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా మనం ప్రాధాన్యతగా చూస్తే ఏంటంటే, యాక్చువల్గా నాగేశ్వర గారిని మాట్లాడాలి, బట్ జనసేనకి సంబంధించి ఆయన కీలకమైన అంశాలు లేవనెత్తారండి. అంటే ప్రజారాజ్యం ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించి ఆయన ఏ విధంగా ప్రసంగాలు ఉండేవి, ఆ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత అంటే ప్రజారాజ్యం అనేది ఓటమి చెందిన తర్వాత తిరిగి వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పక్కన ఎవరు లేకుండా వెళ్ళిపోయినా కూడా ఏమాత్రం జంకు గొంకు లేకుండా భయపడకుండా తాము ఎదిరించి నిలబడ్డామనేది ఒకటి. ఆ తర్వాత జనసేన పెట్టిన తర్వాత కలిగిన ఇబ్బందులు, ఆ తర్వాత పొత్తులు కానీ ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. సో నేననేది ఏంటంటే, జనసేనకి సంబంధించి కీలకమైన చెప్పారు ఏంటి, నేను నాకు పార్టీని నడిపే సత్తా ఎలా ఉంది, మిమ్మల్ని మంచి మార్గంలో ఎలా నడపాలి, మిమ్మల్ని శక్తివంతమైన నేతలుగా ఎలా తీర్చిదిద్దాలి, నియోజకవర్గాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గెలిచే స్థానాలు ఏవేంటి, కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా రూపొందించుకుంటున్నాను ఏంటి, ఇవన్నీ కూడా చెప్పారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో రియాజ్, అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు రియాజ్ లాంటి వాళ్ళు కొంతమంది ఏ విధంగా కేంద్ర నాయకత్వాన్ని ఎదిరించి ఆదేశాలను లెక్క చేయకుండా ధిక్కరించారో తాను ఎంత కఠినంగా వ్యవహరిస్తానో అని చెప్పేసి ఆ కమిటీలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా కేంద్ర కార్యాలయమే అక్కడ మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యవహారాలని కూడా పర్యవేక్షిస్తుందని చెప్పారు. నేను ఇంకోటి కూడా చెప్తానండి, రీసెంట్గా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. జన సైనికుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా కూటమిలో కనుక వేరే పార్టీలు కనుక బిహేవ్ చేస్తే దాన్ని కూడా నేను ఉపేక్షించడానికి కూడా చెప్పారు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కె నాగేశ్వర గారి విషయాన్ని ప్రస్తావిస్తూ, జైల్లో ఉంటే ఆయన జైల్లోనే ఉంచేలాగా నేను రాజకీయ ఎత్తుగడ వేసి కూడా వెళ్ళొచ్చు, ఎన్నికలకు వెళ్ళొచ్చు, నా స్వార్థం నేను చూసుకోవచ్చు, జనసేన ఇండివిజువల్గా వెళ్తే ఎలా ఉంటుందో కూడా చూసుకోవచ్చు అని కూడా చెప్పారు. అంటే నాకు ఆ సత్తా ఉంది. కానీ జగన్ లాంటి ఆయన దృష్టిలో, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఒక అరాచక వ్యక్తి, దౌర్జన్యకారుడైన వ్యక్తి తిరిగి అధికారంలో రాకూడదంటే ఈ పొత్తు అవసరం కాబట్టి వెళ్ళాను తప్పితే నాకు పార్టీని ఇండివిజువల్గా నడిపే సత్తా కూడా ఉందనేది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది ఏంటంటే, ఇంక మనం గమనించాల్సింది ఈ నాగేశ్వర గారి విషయానికి వస్తే ఏంటంటే, నాగేశ్వర గారి విషయం మస్తానరావు గారు నెక్స్ట్ వస్తారండి మీతోని. నాగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అడుగుతాను, నెక్స్ట్ అడుగుతాను. శ్రీనివాస్ గారు, పార్టీ లైన్ దాటినటువంటి నాయకులను ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదు.